ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదిగో అది పుట్ట. అలాగే. కాటేస్తే ప్రాణం పోతుంది కదా? అనుమానమే లేదు. ఆ పాము కాటును గుర్తించడం కూడా కష్టమే. నొప్పి లేకుండా ఒళ్ళంతా విషం పాకిపోతుంది. ఆ తర్వాత నెమ్మదిగా ప్రాణం తీసేస్తుంది. ఏంది? ఎట్ట నొప్పి లేకుండా కాటేసి చంపే నాగుపాములు కూడా ఉంటాయా? ఉంటాయమ్మగారు. దాని కాటుని అంత సులభంగా గుర్తించరు కాబట్టే ప్రాణం పోవడం గ్యారంటీ అని చెప్తున్నాను. అమ్మా, పుట్టలో పాముంటుందమ్మా, అది చాలా ప్రమాదం. వద్దమ్మా, నా మాట విను. లేదు దర్శన్, నన్ను ఆపకు. నా కోడలు ఇంటికి తిరిగి రావాలి. ఆ అమ్మవారి మనసు కరిగి కదిలొచ్చేంతవరకు ఆ తల్లి పెట్టే ఏ పరీక్షనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది కాదమ్మా. అత్తయ్య గారు నా కోసం ప్రాణత్యాగానికి కూడా వెనకాడడం లేదు. భగవంతుడా, అత్తయ్య గారి ప్రాణాలకి ఏ ప్రమాదం జరగకుండా చూడు తండ్రి. ఇలాంటి పరిస్థితిని నేను నా కళ్ళతో చూస్తున్నాను, కానీ ఏమీ చేయలేని దుస్థితి నాది. కానీ ఆవిడలా పుట్టలో చేయి పెడుతున్నా ఇలా చూస్తూ ఉండటం నా వల్ల కావడం లేదు. అమ్మా జగన్మాత, ఏంటమ్మా ఈ పరీక్ష? నేనెందుకిలా అత్తయ్య గారి కంట పడకుండా ఉన్నానో నీకు తెలుసు కదా. అయినా కూడా ఆవిడ్ని ఇంత దూరం రప్పించి ఎందుకిలా కష్టపెడుతున్నావు? ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? ఆనందా, మరొక్కసారి ఆలోచించు. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నానండి. నీ కోడలి కోసం నువ్వు తీసుకున్న ఈ నిర్ణయమే నీ చివరి క్షణాన్ని కూడా నిర్ణయించింది. వెళ్ళు ఆనంద భైరవి, నీ ప్రాణాన్ని బలివ్వు. పుట్టలో నేను సెట్ చేసిన పాము నిన్ను కాటేసే వరకు ఊరుకోదు.
అదేంటి లోపలున్న పాము కాటేలేదా? కాటు వేయకుండా ఆ పాము ఎవ్వరిని విడిచిపెట్టదు. అయినా చెప్పాను కదమ్మా, నా పాము కాటేస్తే కాటేసిన విషయం కనిపెట్టడం అంత సులువు కాదని. మరైతే నిజంగా అది కాటేసిందంటవా? ఆనందా, ఇక నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. వెళ్ళు. ఆనందా, ఏమైందమ్మా? ఏంటి? ఏం లేదక్కా, పూజుంది కదా అని నైట్ నుంచి ఫుడ్ ఏం తినలేదు కదా, కొంచెం బాడీ అనీజీ అయ్యింది. ఇంకా సేపట్లో ఆ పాము విషం బొంటి నిండా పాకేసి ఉన్న చోటే ఆనంద భైరవి ప్రాణాన్ని వదిలేస్తుంది. ఆవిడ పోయింది అంటే ఇంక శరణ్య ఆ ఇంటికి రానే రాదు. తన తల్లి చావుకి కారణం ఇదేనని దర్శన్ చేత దాన్ని చీకొట్టించి నేననుకున్నది సాధిస్తాను. పంతులు గారు, ఇదిగోండి అమ్మవారి మెట్టెలు. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజే భిర్వాజినీవతి ధీనామవిత్రీ అవతు గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దిశ. ఓం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ. ఓం మోహిన్యై నమః. ఓం జ్ఞానగమ్యాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం కమలాయై నమః. ఓం కమలాకారాయై నమః.